అనగనగా ఒక ఊర్లో భూపతి అనే భూస్వామికి పెద్ద తోట ఉందంట. తోటలో పూల చెట్లతో పాటు పళ్ళ చెట్లన్నీ పెంచుతున్నాడంట. పంట చేతికి రాగానే సంతకు పంపి డబ్బులు సంపాదించుకుంటున్నాడంట. అతని తోటలో రావి, వేప, చింత చెట్టు కూడా మొలకలుగా ఉన్నప్పుడు నుంచి వృక్షాల వరకు అయ్యే వరకు ఆ 3 చెట్లు కలిసి ఉండడం వలన వాటి మధ్య స్నేహం మంచిగా ఏర్పడిందంట. అవి మన పేర్లు వేరు కావచ్చు, మన నుంచి వచ్చే ఆక్సిజన్ జీవరాశులన్నింటినీ కాపాడుతుంది. ఎక్కువ ఎండ కాస్తే తల్లి ఒడిలో నిద్రపోతున్నట్లు మన నీడలో సేద తీరాలి. వర్షం వచ్చినట్లయితే వాళ్ళకు గొడుగు వలె మన కిందకు వచ్చినప్పుడు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఎదుటి వాళ్ళకు ఎలా ఉపయోగపడాలో అంటూ మంచి మాటలు చెప్పుకుంటూ ఉండేవంట. వాళ్ళ స్నేహాన్ని చూసి గడ్డి మొక్కలు వారవలేక చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, శివుడికి మారువంట నువ్వు పూజిస్తే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరుగుతుందంట, సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుందంట, నిన్ను ముట్టుకుంటేనే కాశీకి వెళ్ళేనంత పుణ్యమంట, అందువలనే నీకు పూజలు ఎక్కువ చేస్తారంట, అందుకే నీకు చాలా గొప్పలకు పోతావంట, నీకు ఈ మధ్య గర్వం కూడా వచ్చిందంట. చింత చెట్టు వేప చెట్టుకి నీ కోసం చెప్తుంటే నువ్వేమో మాయలేని దానివి, చూడు నీ మీద వాళ్ళకు ఎంత చెడు అభిప్రాయం ఉంది. రావి చెట్టు, అయ్యో నాతో స్నేహం చేస్తున్నారో అనుకున్నాను, నా కోసం ఇలా అనుకుంటున్నారా? అలా అంటుండగా గడ్డి మొక్క అక్కడి నుంచి బయలుదేరి చింత చెట్టుకు చేరి, నిన్ను చూస్తేనే అశుభమంట, నీకు ఈ మధ్య గర్వం కూడా బాగా పెరిగిపోయిందంట, అయినా వాళ్ళు నీ కోసం చాలా చాలా అనుకుంటున్నారు, నాకెందుకంట విషయాలు, నా నోటితో నేను చెప్పలేను బాబు అంటూ గడ్డి మొక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. చెప్పుడు గుట్టు మాటలు చాలా తీయగా ఉంటాయి, విని కొలది వినాలనిపిస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు, చింత చెట్టు బాగా విని ఆ మాటలు ఫలితంగా రావి చెట్టు ఎదురుపడినా, చింత చెట్టు ఎదురుపడినా, వేప చెట్టు ఎదురుపడినా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాయంట. కొన్ని రోజులు ఇలా ఉండడం చూసి మిగతా చెట్లు, ఏమిటబ్బా ఈ ముగ్గురు చాలా బాగుండేవారు కదా, వీళ్ళ స్నేహం చూసి ఎదుటి వాళ్లకు ఆదర్శంగా నిలవాలి అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఇలా ఉన్నారేంటి అనుకుంటుంటే గడ్డి మొక్క వేరే మొక్కలతో వీళ్ళ స్నేహాన్ని ఎలా విడదీసిందో చెప్పుకుంటూ ఉంటే రావి చెట్టు ఆ మాటలు విని వెంటనే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చెట్టును కూడా పిలిచి జరిగిన విషయం అంతా చెప్పినదంట. చూడు వేప చెట్టు, నువ్వు అమ్మవారి స్వరూపానివి, పూజలకి గుమ్మాలకి తోరణాలుగా కడతారు నిన్ను, నీ గింజలు ఎన్నో ఔషధాలకు వాడతారు, నువ్వు చెప్పాలంటే సాక్షాత్తు అమ్మవారివే అని పూజిస్తారు. ఇక చింత, నీ విషయానికి వస్తే నెల తప్పింది అంటేనే చింతకాయల కోసం ఎదురు చూస్తారు, నీ ఆకులు లేతవైతే చాలా ఇష్టంగా తింటారు, చింత సచ్చినా పులుపు సావలేదన్న సామెత కూడా ఒకటి ఉంది, నీ కాయలు లేతవనుకో సరే సరే, అదే ముదురు చింతకాయలు అనుకో సంవత్సరానికి సరిపడ్డ పచ్చడి చేసి నిలవగా ఉంచుతారు, కూరలు పచ్చళ్ళు సాంబారు మానవులకి నువ్వంటే మహా ఇష్టం, అయినా నువ్వు లేకుండా వాళ్ళకి రోజు గడువుతుందా చెప్పు. అయినా రావి అంటుంది, నా గురించి మీకు తెలిసిందే, గుడిలో నా కోసం మంచి ఆదరణ ఉంది, పిల్లలు పెద్దలు నాకు మొక్కుతారు కనుక మనం ముగ్గురం గొప్పవాళ్ళమే. చూసారా, మన ప్రాముఖ్యతను చూసి అసూయపడేవారు చాలామంది ఉన్నారు, మనం చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఒకరు తెలిసినా కూడా గడ్డి మొక్క చెప్పినవి నమ్మాం అంటూ సిగ్గుతో తలదించుకున్నాయి.
చెప్పుడు కొట్టిన మాటలు తియ్యగా ఉన్నా వాటిని గడ్డి మొక్కలా పీకి పారేయాలే తప్ప వాటికి నీరు పోసి మనసు పాడు చేసుకోకూడదు మిత్రమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వచ్చే కథకి కొంచెం ప్రోత్సహించండి.